ఇప్పటికే ఒక బిల్లును తీసుకొచ్చారు. ఏదైతే కేబినెట్ ఆమోదించేసింది. భవిష్యత్తులో పేపర్ లీక్లు అయితే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష దానికి బాధ్యులైన వాళ్ళకి, అట్లాగే 10 కోట్ల రూపాయల వరకు స్వాధీనం, వాళ్ళ ఆస్తులు కానీ ఏదైనా సరే జప్తు చేసి ఇది. అదే సందర్భంలో బిల్లు కూడా రేపు పార్లమెంట్లో తేబోతున్నారు. ఇది కాకుండా ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి 47 మందిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలకమైన చర్యలు తీసుకున్నారు. అట్లాగే విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శిని బదిలీ చేశారు. వచ్చే నెలలో ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది పరీక్షలకు కూడా మార్పులు జరగబోతాయి. నిపుణుల కమిటీ సిఫార్సులతో సంస్కరణలు అమలు చేస్తామన్నట్టు ప్రకటన చేశారు. జేఈఈ నీట్ సహా 20 జాతీయ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏకి సంబంధించి కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి రాబోయే రోజుల్లో.